జై శ్రీరామ్. నేను మీ కంబా శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే. భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మాధవ్ గారు నా మీద నమ్మకంతో, అలాగే ప్రగాఢమైన విశ్వాసంతో నాకు జగ్గంపేట నియోజకవర్గం 52 నెంబర్ అది నియోజకవర్గ నెంబర్ అది. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎస్ఐఆర్కి ఏదైతే ఓటర్ల జాబితా సంబంధించిన సవరణ కార్యక్రమం ఉందో దానికి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నాకు ఇచ్చారు, CLA 1గా ఇచ్చారు. ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే. సో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఈ మధ్యకాలంలో నేను అమెరికా కూడా వెళ్ళి రావడం జరిగింది. నాకు ఇక్కడ 2 కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాల్లో అంటే నాకు వ్యాపార సంబంధితమైన, అలాగే కుటుంబాన్ని కూడా మిస్ అవుతున్నట్టు వెళ్ళొచ్చాను. మా ఇద్దరు అమ్మాయిలు కూడా అమెరికాలో ఉన్నారు, వెళ్ళొచ్చాను. సో నాకు ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, ఈ ప్రెస్ మీట్ అనేది నేను భారతీయ జనతా పార్టీకి అఫీషియల్ స్పోక్స్మెన్ కాదు. నేను ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించింది కాదు. ఇది కేవలం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరపు నుంచి నేను ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. నేను అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ప్రింట్ మీడియా సంబంధించిన మీ పత్రికా విలేకరులు చాలా రోజులైంది మిస్ అవుతాను. నాకు ఇంకా ఇంత తొందరగా నాకు ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఉంది కాబట్టి నేను తొందరగా మీకు మీటింగ్ ఏర్పాటు చేసుకొచ్చింది. ఇలా కాకుండా ప్రశాంతంగా నేను మళ్ళీ ఒకసారి 1-2 రోజుల్లో, లేకపోతే 6 రోజులు మళ్ళీ ఒకసారి మీతోటి ఒక సమావేశంలో మళ్ళీ మీతో మాట్లాడడానికి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరపు నుంచి ప్రతి సంవత్సరమే నిర్వహించే ప్రతిష్టాత్మకమైన బంగారు వరలక్ష్మి కానుక 4 అంటే 4వ సంవత్సరం ఇది. ఇప్పటిదాకా బంగారు వరలక్ష్మి కానుక 3 అయ్యింది. ఇప్పుడు బంగారు వరలక్ష్మి కానుక 4 అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నిన్న మందిర హోటల్లోనే కూర్చుని నా యొక్క కార్యకర్తలు, అలాగే రామసేన సభ్యులతో కూర్చుని సమావేశం చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు విస్తృతంగా మనం జగ్గంపేట, రాజానగరం, అలాగే పోలవరం నియోజకవర్గాలకు సంబంధించి చాలా విస్తృతంగా లాస్ట్ ఇయర్ దాదాపు ఇప్పటిదాకా 2 కేజీల బంగారం కనుక మనకి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మంచి స్థాయిలోనే వాళ్ళకి బంగారం ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా కంబాల కానుక వనితల వేడుక అనే పేరు మీద ఇప్పటి వరకు 25,000 పట్టు చీరలు ఇవ్వడం జరిగింది వివిధ గ్రామాల్లో. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని ఇంకా విస్తృతపరుస్తూ చాలా గ్రామాలు పెంచడం జరుగుతుంది. ఇది వరకు డ్రా తీసి వాళ్ళకి పట్టు చీరలు ఇవ్వడం జరిగేది. ఇప్పుడు అలా కాకుండా ఒక గ్రామాన్ని ఎన్నుకుంటే ఆ గ్రామానికి సంపూర్ణంగా పట్టు చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుడుతున్నాం. దీంట్లో దాదాపుగా ఇప్పుడు 25,000 పట్టు చీరలు ఒకే స్ట్రెచ్లో, అంటే ఈ ఆషాఢ మాసం, శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం వచ్చే లోపలనే 25,000 పట్టు చీరలు పంచిపెట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని చాలా సంతోషంతో, అమ్మవారి కరుణా కటాక్షాలతో, వరలక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో మీకు ఆ తల్లి సంకల్పంతో మీకు ఈ విషయాన్ని తెలియజేద్దామని చెప్పి తెలుసుకున్నాను. అయితే ఇంకొక ప్రాధాన్యత కలిగిన విషయం ఒకటి ఉంది కాబట్టి నేను మీకు తెలుస్తాను. ఇప్పుడు మార్చి 27వ తారీఖు నాడు ఈ MLCకి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి. ఇది మన టీచర్స్ MLCకి సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే దానికి సంబంధించి ఈ టీచర్స్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రముఖమైన యూనియన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ నుంచి కొంతమంది సభ్యులు నన్ను ప్రతి యూనియన్ నుంచి కూడా, UTF నుంచి కానీ, ST నుంచి కానీ, అలాగే నేను ఆపస్కి ఈ మధ్యకాలంలో కాకినాడలో వాళ్ళ మీటింగ్కి నేను బాగా సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంతో, చాలా హ్యాపీగా ఉన్నారు. దాదాపు 800 మంది అటెండ్ అయ్యారు, నన్ను ఆహ్వానించారు, ప్రత్యేక విశిష్ట అతిథిగా ఆహ్వానించారు. దాంట్లో కూడా సూత్రప్రాయంగా నాకు చెప్పారు, సార్ మాకు ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుంది మీరేం చెప్పన్నారు. నాకు అటువంటి ఆలోచన లేదు, మీకు అటువంటి ఆలోచన ఏదైనా ఉన్నట్టయితే మీరు మా యాజమాన్యాన్ని మీరు మాట్లాడవలసిన యాజమాన్యంతో మాట్లాడవలసింది. మాకు అధిష్టానంతో, భారతీయ జనతా పార్టీ అధిష్టానం అంటే మా అధ్యక్షుడు PVN మాధవ్ గారు, అలాగే సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, అలాగే మాకు కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, రాజమండ్రి జిల్లా అధ్యక్షులు బిక్కిన నాగేంద్ర ఉన్నారు. అయితే నాకు సంబంధించి నేను కాకినాడ జిల్లా సంబంధించిన వాళ్ళు అవుతాను కాబట్టి బిక్కిన విశ్వేశ్వరరావు గారిని, అలాగే మాధవ్ గారిని కలవమని చెప్పాను. సో అది కాకుండా తర్వాత మళ్ళా ఆపస్ వాళ్ళు వచ్చిన మీటింగ్తో కాకుండా మొన్న ఈ మధ్య కాలంలో ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ మళ్ళా టీచర్స్ అన్ని యూనియన్ వాళ్ళు కూడా వచ్చారు. ఈ MLCకి సంబంధించి మీరు అంగీకరిస్తే బాగుంటుందని చెప్పి మీరు సూత్రప్రాయంగా అంగీకరిస్తే చెప్పి నేను అడిగారు. దానికి కూడా మళ్ళీ ఒకసారి చెప్పాను, వివరణ ఇచ్చాను. నేను స్వతంత్రుడు కాదు, మా భారతీయ జనతా పార్టీలో ఉండే రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ గారిని, అలాగే ఇంకా ఎవరికైనా ప్రముఖులు ఉంటే వాళ్ళని కలవమని చెప్పడం జరిగింది. అయితే నేను ఇంతమంది చూపించే అభిమానానికి నాకు చాలా సంతోషం అనిపించి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం చెప్పడానికే మీకు పిలిచారు ఈరోజుని. ఈ వ్యవస్థని ప్రపంచంలో నలుమూలలా కూడా ఏ దేశం అయినప్పటికీ కూడా
వ్యవస్థను బాగు చేస్తూ క్రమశిక్షణలో పెట్టేది గురువులే. కాబట్టి నేను ఈ సంవత్సరం ఈ బంగారు వరలక్ష్మి కానుక విషయం ఎలా ఉన్నా కానీ కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమంలో దాదాపుగా ఎన్ని వేల మంది టీచర్స్ మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నారో అన్ని వేల మంది చీరలకి కూడా పట్టు చేద్దామనే సంకల్పంతో నేను ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని మీ ద్వారా గురువులకి అందరికీ కూడా అంటే టీచర్స్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఈ విషయాన్ని తెలియజేద్దామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేద్దామని చెప్పి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అది చెప్పడానికే నేను ఈ సమావేశం అంటే నేను ఆ కార్యక్రమం స్టార్ట్ చేసి కోరుకొండ, గోకవరం, అలాగే శ్రీరంగపట్నం, రాజానగరం, సీతానగరం ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఈ బంగారు వరలక్ష్మి కానుక వితరణ అంటే అవునారు సార్ వితరణ అంతా చేయడం జరుగుతుంది. అలాగే ఈ చీరలు ఇచ్చే కార్యక్రమం అయితే మాత్రం రేపు శనివారం సాయంత్రం నుంచి భూపాలపట్నంతో స్టార్ట్ చేస్తాం. భూపాలపట్నంతో స్టార్ట్ చేసి దాదాపు ఎన్ని గ్రామాలు 20 గ్రామాల 22 గ్రామాలు 22 గ్రామాలకి మొత్తం చీరలు సంపూర్ణంగా ఇచ్చేస్తున్నాం. అంటే ఎలాగంటే చీరలు ఇచ్చేది ఇది వరకు డ్రా తీసి ఒక గ్రామంలో 300 ఇచ్చేవాడు. అలా కాదు, ఇప్పుడు గ్రామంలో 1000 మంది ఉంటే 1000 మందికి ఇచ్చేది, ఒక గ్రామంలో 700 మందికి 700కి ఇచ్చేది. నిజంగా మీకు ఆ క్లిప్స్ రిలీజ్ చేస్తాను. శ్రీమూర్తులు ఎంత ఇష్టంతో ప్రేమతో వస్తున్నారంటే దాన్ని నిజంగా ఆ చీరని డబ్బు రూపేణా విలువతో కలవడం కాకుండా అమ్మవారి వరలక్ష్మి వరప్రసాదం తీసుకోవడానికి ఆడపడుచులందరూ కూడా ఎంత బాగా వస్తున్నారంటే ఆ లైన్స్ క్యూ కట్టడం కానీ మా వాలంటీర్స్ సహకరించడం కానీ ఇవంతా కూడా చాలా వైభవం జరుగుతుంది. సో ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం అని చెప్పి ఈ సమావేశం నిర్వహించి మీకు ఈ విషయాన్ని తెలియజేసుకున్నాను. రాజు గారా, నేను అందరికీ కూడా అందరికీ ఇదన్నమాట. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం గురువుల్ని కలుపుతున్నాను. ఇది వరకు ఏంటంటే ఓన్లీ గ్రామాల్లో ఇచ్చేవాడు మా నియోజకవర్గాలు. ఇప్పుడు అలా కాకుండా గురువుల్ని ప్రత్యేకించి గురు పూజోత్సవం కింద తీసుకుని తప్పలేదు. దీంట్లో ఈ గురు పూజోత్సవ కార్యక్రమం అనుకుని తీసుకున్నా నాకు వీళ్ళందరూ అభిమానం ఎంత అభిమానం చూపిస్తానంటే నేను ఆ వీడియోని విడుదల చేయలేదు మీకు అసలు యాక్టివ్ కానీ అన్ని టీచర్స్ యూనియన్స్ వాళ్ళు కలిపి నా దగ్గరికి వచ్చి ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించి ఎమ్మెల్సీ ఒక పోస్ట్ ఉందండి, మీరు దానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందని చెప్పి అడిగితే నేను అంగీకరించిన పరిస్థితుల్లో నేనున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నేను నిర్ణయం తీసుకోవడానికి నాకు అవకాశం లేదు. కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడమని చెప్పి వాళ్ళకి చెప్పాను. సో వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. కానీ వాళ్ళు చూపించిన అభిమానానికి చాలా సంతోషం అనిపించి నేను ఎలాగో ఈ కార్యక్రమం చేస్తున్నాను కదా, ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఎందుకు గురువులకి పూజ చేసుకోకూడదు, ఈ గురువుల యొక్క వ్యవస్థను మారుస్తున్నారు కదా, వాళ్ళు సంతోషపడే విధంగా వాళ్ళకి కూడా సేవ చేసుకోవడం మంచిదని అనిపించి నాకు ఈ శ్రావణ మాసంలో శుక్రవారం లోపల ఎంతమంది టీచర్లు ఉంటే అంతమంది టీచర్స్కి కూడా నేను ఈ పట్టు చీరల కార్యక్రమం అంటే 25,000 మంది ఎంతమంది వచ్చేలా కనిపిస్తున్నారు. అంటే నేను ఇచ్చే ఇప్పుడు 20 కాదు కూడా అదొక 25 మొత్తం దాదాపుగా 40-45 వేల చీరలు ఇప్పుడు నేను ఈ 3 నియోజకవర్గాల్లో టీచర్స్కి ప్లస్ ప్రజలకు కూడా మేము వితరణ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విషయం